హనుమకొండ జిల్లా పర్కాలలో బాలాజ్ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ ప్రాంగణంలో అక్రమంగా అమ్ముతున్న పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, టీషర్ట్స్లను ఎంఈఓ రమాదేవి సీజ్ చేశారు. పాఠశాల ప్రాంగణంలో అనుమతి లేకుండా అమ్మకాలు జరిపితే చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఏబీవీపీ విద్యార్థి సంఘం పర్కాల నగర కార్యదర్శి మామిడాల వెంకటరమణ ఫిర్యాదు మేరకు తనిఖీ చేసినట్లు ఎంఈఓ చెప్పారు. ప్రైవేటు పాఠశాలలు అక్రమంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, పాఠశాలలో స్వలాభం కోసం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని విద్యార్థి సంఘ నాయకులు ఆరోపించారు. ప్రైవేటు పాఠశాలలో అక్రమంగా పుస్తకాలు దొరికితే తగిన గుణపాఠం చెప్తామని ఏబీవీపీ విద్యార్థులు బీజేవైఎం కార్యదర్శి అశోక్ హెచ్చరించారు. నిన్న ఏబీవీపీ వాళ్ళు మన మండలికి వచ్చి స్కూల్లో టెక్స్ట్ బుక్స్ అమ్ముతున్నారు అన్నది మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. లిఖితపూర్వకంగా ఈరోజు మేము విజిట్ చేశాము. వాస్తవంగా పుస్తకాలు కూడా ఉన్నాయి. ఏంది అని అడిగితే వాళ్ళు ఏదో ఏజెన్సీ ద్వారా అమ్ముతున్నామని చెప్పారు. ఏ ఏజెన్సీ ద్వారా అమ్మినా కూడా స్కూల్ ప్రెమిసెస్ లో ఉండదు. అది స్కూల్ ప్రెమిసెస్ లో ఉండడం కరెక్ట్ కాదు కాబట్టి అవి సీల్ చేయడం జరిగింది. సీల్ చేసినామంటే కంప్లైంట్ పోతుంది. ఈ రోజులలో ప్రతి పాఠశాలలో పుస్తకాలు అమ్మడం జరుగుతుంది. కానీ అది ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రతి విద్యార్థి నాయకులు కష్టపడి పట్టుకుంటున్నాము. చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎంఈఓ గారు మాకు సహకరించినందుకు ధన్యవాదాలు. ఇలాగే కృషి చేస్తాం. ప్రతి బీజం కట్టుకున్నట్టు ప్రతి ఏబీవీపీ కార్యకర్త స్కూల్ కి విద్యార్థులకి న్యాయం జరిగేలా